ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో కంపెనీ నుండి చాలామందికి తెలిసిందే విప్రో సంస్థ. సో మనకి ఆ విప్రో సంస్థ నుండి పాన్ ఇండియా లొకేషన్ కింద విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ప్రోగ్రాంలో మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో 15,000 నుండి 23,000 వరకు స్టైఫండ్ అయితే ఇస్తారు. ఎవరైతే ఎస్పెషల్లీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వేరే కంపెనీస్ అయితే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే లేకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీకు ఎలిజిబుల్ అయితే ఉండదు. కానీ ఈ విప్రో సంస్థ వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే, బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, లో పర్సెంటేజ్ ఉన్నా సరే జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ అనేది కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మనకి గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్లై చేయండి. సో విప్రో సంస్థ నుండి విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద హైరింగ్ చేస్తున్నారు. ఈ యొక్క విప్రో లిమిటెడ్ వాళ్ళు పాన్ ఇండియా కింద. ఇది ఒక ఫుల్ టైం ఆపర్చునిటీ అనమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 30 ఆగస్టు 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీకు ఇక్కడ మనకి 4 ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ కింద మనకి వచ్చేసి 15,000 అయితే స్టైఫండ్ పే చేస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ కింద వచ్చేసి మనకి 17,000 రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ కింద వచ్చేసి మనకి 19, అక్కడ అటు ఇటు మనకి 20,000 వస్తుంది. ఫోర్త్ ఇయర్ కింద 23,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అయితే పే చేస్తారనమాట. జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకి 75,000 అయితే ఉంటుందన్నమాట గైస్. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇదొక యూనిక్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి, అదేవిధంగా తర్వాత ఏదైనా మీరు ఎంటెక్ చేయాలనుకున్నా సరే ఈ కంపెనీ వాళ్ళే, విప్రో వాళ్ళే మనకి ఆ యొక్క హయ్యర్ గ్రాడ్యుయేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి, మినిమం 60% మార్క్స్ ఉంటే, లేకపోతే 6.0 CGPA ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ 2023-24 పాస్అవుట్ బ్యాచెస్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ BCA చేసిన వాళ్ళు. సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc, ఎలిజిబిలిటీ స్ట్రీమ్స్ లైక్ కంప్యూటర్ సైన్స్, IT, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్లో BSc చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకోవచ్చు. అదర్ క్రైటీరియా విషయానికి వస్తే ఓపెన్ స్కూల్ ఆ డిస్టెన్స్ స్కూల్స్ 10th 12th పాస్ అనే వాళ్ళకు ఆప్షన్ అయితే ఉందన్నమాట. మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి మ్యాక్సిమం 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్, లైక్ 10th నుండి గ్రాడ్యుయేషన్లో మినిమం 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్ తర్వాత అయితే ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే ఉండకూడదు. మినిమం 18 ఇయర్స్ అయితే మీకు కంప్లీట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గైస్ మనకి ఫస్ట్ రౌండ్ కింద ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఒక ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారో దాంట్లో పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత రౌండ్ 2 కింద బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. రౌండ్ 3 కింద HR డిస్కషన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ వచ్చేసి ఆ వెబ్సైట్లో అయితే చూడండి గైస్. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వేరే కంపెనీ స్టార్టింగ్లో చెప్పినట్టే వేరే కంపెనీస్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న, బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీకు ఎలా అయితే ఉండదన్నమాట. బట్ ఈ విప్రో వాళ్ళు ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి, స్టైఫండ్ ఇచ్చి, ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నా సరే, ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే, లో పర్సెంటేజ్ ఉన్నా సరే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి వెంటనే ఇటువంటి రేర్గా వచ్చే మీ ఇటువంటి స్టూడెంట్స్ని అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావాలంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.